వద్దా గమ్మనికి పులుతాయండి గమ్మనికి పులుతాయండి గమ్మనికి పులుతాయండి గమ్మనికి పులుతాయండి నన్ను పిలిచిందా మా అయిపోయింది పద మా పగల పడుకోరా ఇంకెవరా రాఘవ రెడ్డి వాడెవరు ఇంకో చిల్లకాసులు దొరుకుతానా చిల్లకాసులా అప్పలు కింద కనిపించదు చిల్లకాసులు ఎత్తామని గుడ్లుకోబేకట్లా అప్ప ఏం చేయలేదా నన్నమ్మా ఏం తిరిగి చేయలేము మూలాలు కోల్పోతే అప్పాలా టేబల్ ఏమో నిరిగిపోయాలని పొద్దున్నే అప్పులు తగ్గితారు కొడుకోలే అయితే పెట్టేలా ఎట్లా పెట్టాలి ఉమ్మని పెడినా పొమ్మని పెడినా ఎట్లా పెట్టేసుకుంటారు అప్పుడా ఎట్లా వేసా పెట్టేసుకుంటారా అయితే పెట్టిన ససరుడా పెట్టేసుకున్నాడు అప్పంకా దండాలయ్యా దండాలు మా రెడ్డి వారికో మా రెడ్డి వారికో పొలివేలు దండాలప్పా నువ్వు నెగిటివా ఇది రెడ్డి వారి నెగువన బట్ట రెడ్డి వారి నెగువ అవును నేనేమో ఇంకేమనుకుంటున్నా అప్పని ఏం పుడిసి వచ్చినాం అనుకుంటా నాకప్పా ఉన్నప్పా లై ఎంటకెదురా దాని ముఖం ఏం నాకు నీసే సెటిల్ వచ్చి లోపల అయినా కూడా యువక తాము సబ్కొచ్చింది కావు అవును నాయకపల్లి పట్టణం నాయక కొనుగోలు నామాస్వామి తెలుసు లేదా అప్పా అనుకుంటే అవును నీ యొక్క పల్లె నీ యొక్క పల్లె నీ పట్టణమా అవును నీ కులగోత్రమా అవునా నీ నామాత్మా నువ్వు ఎందుకు పుడితివే నువ్వు ఎందుకు పెద్దోడు అనమాట ఎందుకు పెద్దోడు అయితే నీకెందుకు పెండ్లాములు నించొచ్చు ఎందుకు పెండ్లాములు అనమాట అది తెలుపు అలాగే తెలుపు హరిగించు ఉత్తరాదియో దేశమన్నాది భగవనాపురము ఆ తలారి బోధ వాడు భోల్గొండ పరిపాలన చేసే రాజవల్ల రెడ్డి ఈ దేశాల రెడ్డి ఉత్తర దేశము వాలిగొండ పరిపట్టణము ఏం చెప్పింది కూడా ఉత్తర దేశము వాలిగొండ పరిపట్టణము కుక్కరాలు పైన వాడికి వద్దా కిషన్ ఉత్తర దేశ వాళ్ళు కూడా పరిపట్టణము ఉత్తర దేశ పట్టణము ఆయొక్క వాళ్ళు కూడా పరిపాలన చేస్తే హవులు రెడ్డి కదా మీ యొక్క వాళ్ళు పట్టణము అయితే అయ్యో కూడా అవును ఈ యొక్క వాళ్ళు కూడా 30 గ్రామాలకి మన సుప్రెడ్డి 66 గ్రామాలకి మన హరటి ఈ యొక్క చుట్టుపక్కల పదార్థాలు నన్ను చూస్తే పాపులు పాలు కూడా తాగరు ఒగోటే చెప్పని కొంపలా కోరిపోయింది పెరక నాకు అర్థమైంది నా బుర్ర పూజా 33 గ్రామాలకే మునిసోమరెడ్డి మునబాబుల రెడ్డి 6 మంది కొడుకులు 6 మంది పెళ్ళాములు 6 మంది కొడుకులు 6 మంది పెళ్ళాములా ఇంకా పెళ్లి ఇట్లా కలుగుతాం
అబ్బా అయితే 60 గ్రాములు కక్కుతారు. అవును. ఈ చుట్టుపక్కల 16 గ్రాముల కోరి సింహమరెడ్డి కోరి పిల్లి పులి పులి అనమాట. అప్పలా ఆ, పులికి ఎంత బొచ్చు ఉంటుందో అందు మీద ఏయ్. పులి కార్తీక్ కదా మీ అప్పని బొచ్చా ఏయ్. 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 అదొక పోయి దిగు. ఏయ్, ఒకసారి పోయిపోదే దిగులు రైట్. కూడా వదినా కొడుకు అందనా నాయకు వాళ్ళు కూడా పిలిపెట్టుకో సమన నేను కొంచెం దేవుడు అని తెలుసుకున్నదా ఎలాంటి దేవుడమ్మా అలాగే చెప్తా హాల్గెట్టు చెప్పురా మునంట. శివులప్పుడు పుట్టినవాడు శివరాఘవ రెడ్డి. శివులకంలో పుట్టినవాడు శివరాఘవ రెడ్డి. శివుల్లో పుట్టినవాడు చెరువులా కాదురా, శివులకంలో పుట్టినవాడు. ఓ శివలోకంలో అనమాట. అవును అట్లా చెప్పు సాయి. ఏగి వచ్చిన జంగం వచ్చిన నాయక వాళ్ళు కూడా పిలుపట వస్తున్న శివ శివన నామతించవలను. ఏకే వచ్చినా కెలికే వచ్చినా నాయకు వాళ్ళు కూడా పిలుపట వస్తున్నా ఏమైనా పలుకుతున్నారు వేరే నీ యొక్క ఓలుగొండ పటంలో. అవును ఏమంటా వేరే పక్షం ఏమైనా పలుకుతున్నారు. అబ్బా అయితే మన ఓలుగొండ పటంలో శివనామ బేరం పురగా అట్లావు కదా. అవును అలా అయితే నా యొక్క గోవింద గోవిందలో పక్క వచ్చిన కొత్తలు వస్తారా నా బాలు గొంతులోనా వచ్చిన మొదలు వస్తారా నా బాలు గొంతులోనా గోవిందన వాక్యం వచ్చిన కొత్తలు వేస్తాడు. పోలీసు నారాయణ వాక్యం వచ్చిన నేలతులకు వేస్తాడు. పొద్దున్న పోల జైలుకే ఏమిటికి ఇంటికి కిమ్మీలో నెలకు వేస్తా. ఇది కాక నాయక హోలు కూడా పట్టవచ్చ. అవును నాయక భార్య ఎవరైనా తెలిసిన అలాగే తెలుపుతావా అలాగే తెలుపుతా హల్గచ్చు. రాఘుల రెడ్డి భార్య పున్నది తరసాని భార్య ఉన్నది కొడుదని నాకు ఒలిగొండాలు ఒలిగొండాలు ఏడు మంది కొడుకులు 6 మంది దాంట్లో కదా 7 మంది నీ కొడుకే పుట్టరా ఏమా ఇంకా పెళ్ళలేదు కదా అందుకే 7 మంది కొడుకులు. అవును 6 మంది కోడాలు. అవును వాళ్ళు నీకే. అవును వాళ్ళు నీకే కోడాలు కూడా. ఉండేది బెస్ట్ అనిపిస్తుంది. 7 మంది కొడుకులు 6 మంది కోడాలు. సుభాష్ సరిగా నా భార్య తొరసాని నాకు నీ భార్య. అవును అవి మేము పుట్టిండేదా వాళ్ళ అమ్మకే వాళ్ళ అప్పకు పుట్టింది. వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మకే కొడుకులా కొడుకు పుట్టింటారా. నిజమేనా. అవును పక్క ప్రూఫ్ నాకు కావాలి. అయినా కూడా నాయక వాళ్ళు కూడా పరిపట వస్తున్నా నాయక భూమి సమాచారం ఏమైనా తెలిసినా అవి ఎట్లా కానీ భూములు ఎట్లా కానీ పుస్తకం తెలుస్తానా నీ ఆస్తులు
తెలుమా కోటు మోహతాలి వరి కోటు మోహ తాళాలి మోహ లచ్చన గుండల కింద కోమల వేరా కోటి దహలా కోటి దహలా మనురా భూముల గారా భూముల కోటి తలహారి ఏం నేను నీకు ఏమేసి చెప్పిస్తాడనేమే వాడేవరా చూడబ్బా నా కీపుకే కొట్టు అక్క నా ముఖంకి పెట్టుకోండి బాగా ఇలా కూడా కొట్టుకొని చెప్పేసా మా ఊరికి పొద్దున టైం పట్ట నాకు పంపించండి నాకు ఆయన కూడా ఇదొక వాళ్ళు కూడా పిలిపెట్టు వస్తామరా రామలక్ష్మగుంటల కింద భూములు నావి రామలక్ష్మణ భూములు నీవి మధ్యమాయ భూములు కదా భూములు నావి నీవే యమ ధర్మరాజు గుంటల కింద భూములు నావి నీవే అవును అంతా నీవే నీవేనప్పా అంతా నీవే ఆయన కూడా ఎక్కువ వాళ్ళు కూడా పిలిపెట్టు వస్తామనా నా యొక్క సేద్ధాంతకు పోయి నా 7 మంది కుమారులు 6 మంది కూడా ఆండ్లు నా యొక్క సేద్ధాంతకు సేద్యానికి పోయినారు ఒకసారి నువ్వు పోయి నా సేద్యాలలో కూడా చూసుకోరా మరి అలాగే పోయిస్తా పో అవును పోయిరా అయితే అప్పుడేం చెప్పిందా ముద్దుమాల మళ్ళీ కింద రామేష్ కుటుంబం కింద 7 మంది నా కొడుకు 6 మంది పిల్లలు పని పనులు చేస్తా చూసుకోండి పోయినా అలాగే బయలుదేరా అయితే ఈ నామోషణ గుళ్ళు కింద చేరుతున్నా గానా నాకు దూరం కనిపిస్తా ఉన్నది ఇంకా అబ్బా నీవురాపా నీవురా నా పేరు చెప్తే నీకు కిందనే కారిపోతుంది చూసుకోడు నా పేరు చెప్తే నీకు పెయిన్ ఇంకా కారిపోతుంది పోయింది ఇంకా అయితే నీ ఊరు ఆ ఓల్గొండ పరిపాలన చేసే పెదరాగుల రెడ్డి కొడుకు రామరెడ్డి నేనారు లై నువ్వేనా మీ అప్పుడు ఇంకా పెళ్లిలా కదరా పుడుతురా ఎవరో చెప్పింది నీకు పెళ్లి లేదని మీ అప్పుడు ఇంకా పెళ్లి లేదు నువ్వే పుడుతురా 7 మంది ఎట్లా పుట్టరా ఏమో ఎవరికి తెలుసా అంత పొడవలేదా నువ్వు ఎట్లా అంత పొడవలేదా అబ్బా అయితే మీ అప్పుడు చూస్తే మాకు దప్పుగా నీకు చూస్తే తొందరగా ఉంది ఎలక పిల్లకి అట్లా ఏం అందరూ ఒకే రకమే ఉంటారా నువ్వు అయితే క్రాస్ అన్నమాట అయితే నేను వచ్చిన వృత్తాన్ని మేము తెలుసా అప్పుడు చెప్పినట్టు చెప్పాలా నేను చెప్పినట్టు చెప్పాలా మా ఇప్పుడు చెప్పినట్టు చెప్పా మీ అప్పుడు చెప్పినట్టు చెప్పాలా 7 మంది నా కొడుకులు 6 మంది నా కొడుక మేము నీ కొడుకులా అప్ప కాదు అప్పు కొడుకులు కదా మీ అప్పుడు నేను చెప్పినట్టు చెప్తాను 7 మంది నా కొడుకులు 6 మంది నా కొడాలు ఏం పని పనులు చేస్తున్నా చూసుకుంటా పోనా ఏం పని పనులు చేస్తారు మీరు ఇక్కడ ఇక్కడ ఏం పని పనులు చేస్తారు మీరు ఆగితోట ఆరిపోయింది చెట్లెక్కిందే మునిగిపోయిందే పంటలంతా అల్లాకులం అయిపోయింది ఏం నీకు ఇట్లా కారణమేమే మా చిన్న తమ్ముడు సరిలేదు వాడు చెట్లేదు ఏం చేస్తాడు చిన్నతో మీరు తెలుస్తున్నా
నేను న్యాయంగా పుడతాను, వాళ్ళు నేను కరెక్ట్ గా పుడతా ఉంటాం. ఏయ్ ఏంపా అయితే నీ లాస్ట్ తమ్ముడు ఎంగ్లాండ్ చూడే వానికి వాళ్ళ అమ్మకి తెలుసు వాడు ఎవరికి పుట్టిన అనేది. ఎట్లా నాకు నీకు తెలియదులే, నీకే మీ అమ్మకి ఇద్దరికి తెలుసు కుసలంలో ఎట్లా పుట్టాను కూడా డాడీ అంటున్నా పూలు పాలిస్తాడా. అయితే ఏమి చదవలేని కారణమేమి? రషీడ్తో ఎక్కేది పోస్తే దిగేది పోస్తే కాలేజీకి పోతాడు, ఆడబిడ్డలు కన్ను కొడతాడు. సరే వాడు చెడిపోయినాడు. నేను న్యాయంగా బతికాను, వాడు న్యాయంగా బతికాడు. అయితే మరి చెప్పా మీ అప్పునికా నాదొక మాట అప్ప ఏమన్నా ఇవి నీ లాస్ట్ తమ్ముడేమో చెడిపోయాడా, వాడు చెడిపోయింటే మీరు 6 మంది అన్నగారు నా పొట్ట పిక్తారా? అవునప్పా ఎండిచ్చినా ఇట్లా ఇట్లా. అయితే ఏమి మీరు 6 గంటలకు వెళ్ళేస్తారు, మీ పెళ్ళాలు చేయమంటే చేస్తా అనలేదు, మాకేం చేయకపోయా వాళ్ళు చేయిస్తా అనలేదా? నీ పెళ్ళం చేయిస్తా అనలేదా? ఇట్లుంటే యాడ్ చేయిస్తారు, లాయక్ ఇట్లుంటే చేయిస్తారా? లాయక్ తప్పుగా చేయిస్తారు, నీ ఎట్లా ఉంటే యాడ్ చేయిస్తారా? ఓ అట్లా ఇట్లా అయ్యా. అయితే ఇలా పోయి ఎప్పుడు చెప్పేది కూడా ఏమి 6వ మనకి 7వ మనకు చేద్దాలో లేకుండా మా 10 మనకి 7 వాకాలు అనమాట. చెప్పేస్తా పో, నేను మీ అప్పని చెప్పేస్తా పో. చెప్పాలమే మధ్య మనగల విరిచా తోటి తాళారి తాళారి ఉంటే తోటి తాళారి తాళారి వాళ్ళు కొందరా చేరవద్దరా తోటి తాళారి తాళారి ఎలా కూడా చెప్పట్లే మాటలతో పనొద్దు, మాటలతో పనొద్దు. అవును. అయితే ఏమి నీ కొడుకులు ఏం పని చేస్తే చూసుకోండి రమ్మంటే? అవును అబ్బా చూసుకొని వస్తే పోయి చూసుకోవచ్చమ్మా. అవును. అయితే ఆటలు ఎవరికన్నా నువ్వు ఏమన్నా చెప్పిండావు బాడిక్కా తమలపాకులో? చెప్పింట్లే వానికి. చెప్పిండావా? అవును. ఫస్ట్ వాళ్ళు క్యాన్సల్ చేయ లేకుంటే పరకలా 3 పడారు పొద్దున్నాక. అదే చెప్తాను చూడే ఆకు తోట. అవును. ఇంజిన్ ముందు ఊటే ఆకు ఇంత తెలుపో ఆక ఒక ఆకు వచ్చే చెరుకులు అంటావా? ఇంటి నుండి తొల్లాము చెరుకులో కాదప్పా మన అన్నగారు పుని చేయలేదు ఎట్లా అది చేయలేదా? ఓ మునక్కాయ అంటావా? మునక్కాయ ఇంజిన్ కొనువు మునక్కాయలో అబ్బా. అయితే మన చేతాలంతా అల్లాలకులం అయిపోయాయి. ఇది సందేశం తెలుసునా? ఏమి వన్నారు చూడే వన్నారు వాడు ఉండదా? అయితే లాస్ట్ పడికి ఎంగేస్తున్నాడు కదా. అవును. వాడు ఎక్కేది బస్సు దిగేది బస్సు సుభాష్ బాగా బాగా తాగుతాడు. అవును. చింతామణి పై సిగరెట్ తాగాడు. ఒక 60 అయిపోయింది. బాగా తాగినాడు బాగా బాగా తాగేపల్లిగా రేణుక రేణుక మన రేఖం కుదిరి కూకోను బుస్లా కూకోను ఇద్దరు అబ్బాయి తెలుసా? అబ్బాయి అప్పుడు పుల్లగా తాగేసేపట్లకి అబ్బాయి ముందు సీట్లో రేణుకమ్మ కుదిరి కూకో అంటే అబ్బాయి వెనక నీకు గిల్లేసినాడు ఆ పాపనే. రెడ్డి వారి ఇద్దరు కొడుకులకి ఎక్కడ పోతాయి? అందుకే ఓ రేణుకమ్మ ఒక మాట అడిగా నాకు బొలే బెజారైపోయినప్ప. నీకు పుట్టించిన నోట్లకి నా సాడు, నీ పుట్టించిన నోట్లకు అది చెప్పండి పుల్ల కప్పేస్తే నాకు బొలే బెజారైపోయా. ఓ రేణుకమ్మ నీకు అందుకే కోపం అనుకో. అవును నేను చూడ అట్లే చేస్తాడు కదా. అయితే ఒక మాట చెప్తా ఇంకే ఓ మా ఇబ్బంది అమ్మనుకోండవా 10 గ్రాములు చక్క పడితే మా రెడ్డి నాటి అంటావా? నీకు కోపం వద్దు అనుకో 3 మంది తెలిసిపోయావు చెప్తే తలాడు ఇవ్వకరా
ఆయన కూడా పరమట దేశం తెలిపారు 31 జత మన పెద్దకొడుకు రామనాయుడు మాట చెప్పా ఏమి దుబాయ్ పట్టాను పోయి అవును. ఒక దావడితే ఎట్లు తెస్తే 6 మరికి 7 మరికి వస్తూ శ్రద్ధ లేకుండా మన అద్దాల మరికి 7 వకాలు చెప్పినాడప్పా పొలారు ఆయన కూడా అవును ఆ యొక్క పరమట దేశం తెలిపారు 31 జత తెచ్చి మన చేత జరిగినట్టు లేకపోతే మన ఇంటికి 8 వకాలను నా పెద్ద కొడుకు గోవిందరెడ్డి తెలిపినాడు అనమాట అవునమ్మా ఆయన కూడా అంతపురంలో నా భార్య దొరసాని నాకున్నది రెండు ఆగమించాడు నీ యొక్క సభామంత్రి తోడుకురమ్మరా దేవుడు అమ్మని తోడుకుంటా అవును అమ్మని తోడుకుంటాలంటే మా ఇప్పుడు మెట్టెత్తుకుని కొడతాను మీ అమ్మ అంటే మృక్షబమ్మ కాదు నా భార్య దొరసాని నాకు మీ అమ్మ పొరుచు పక్క ఓ పోరా నాకు వస్తుంది అమ్మ తోడుకొచ్చాకప్ప తోడుకొచ్చాక నా కొడుకు తినిండు అసలు లాడిపోయి నా కొడుకులే మీరు పో ఇప్పుడు అమ్మ ఒకటే ఉంది ఇంట్లో అమ్మ ఒకటే ఉందా అయితే పోతా పోలేనా నాకు వస్తుంది కదా అమ్మ పిల్లల ఏమని పిల్లలు అమ్మనా దొరసా నక్క నక్క నాకేసిపోదు ఆయన అమ్మ రామమ్మ దొరసాను నాకమ్మ నీ పాదము నాటుడు నేను పిల్లలంటాడు అమ్మ గౌరవ గౌరవును నువ్వు గౌరవ రావమ్మ నీ పాదము నాటుడు నేను పిల్లలంటాడు అమ్మా ప్రసాదకు నువ్వు ఎక్కువ నువ్వు నేనా సిరిప్పుకొని పైకి వచ్చా పిల్ల ఎక్స్క్యూజ్ మీ కపడే సో ఎవరు బాబు నీవా నేనా అవునా నేనెవరు తెలియదు తెలీదు నాయనా నా పేరు తెలీదా తెలీదురా నా పిక్చర్ చూస్తావా యావది నా పిక్చర్ యావది నేను మొత్తం చిత్రగట్ల హిండ్రి యావదప్పయ్యా రాసిపోతేనా నా పేరు మట్టికి నా పేరు మగధీరా అదే నిక్కర్ దిగది ఇక్కడ దగ్గర నీ పుట్టుక మేమెవరో తెలుసురా నీకే ఎవరమ్మా ఆ? అయితే ఈ దేవస్థానంకి వచ్చినావు కదా కాదురా ఎవరు అనుకోండి నువ్వు ఇవన్నీ మాట్లాడుతుంటది ఈ మగానికి నా సార్ అట్లా పోసి నీవు కప 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 బులేస్తాను నువ్వు మగబెట్టి దొరికేస్తే నీ పెద్దలేదు మగానికి నా సార్, నీ మగానికి నా సార్, నీ ముసలికి నా సార్, నీ చెట్టుకి నా సార్, నీ గుద్దలకి నా సార్. పంపించుకో పంపించుకో బాగా పంపించుకో ఆ? పోసినా
చూడే ఓ, సరే గాని ఆ, మరి ఇటువంటి దేవతకు చేరవచ్చాము కదా అవును. నన్ను పిల్లనప్పుడు వారు ఎవరంటున్నావు నా ఎత్తలారి ఓ, నేను పిలిచిందో తెలుసునేమా? మరి ఎవరు అయ్యప్పే, నీ మొగడికప్ప, నీ మొగడప్ప, అంటే మరి రెండు వారు నేను గండ, మరి ఎక్కడున్నాడు నేను మిండిగాను, నేను గండ, నేను మినిగాను, మీరెట్టి నీకు 100 రూపాయలకు రుణానుబంధం తీరింది అనుకుంటా అయితే మరి బయలుదేరిపోదాం నాయన ఎత్తలారి అప్పుడు చూపించుడా వద్దులే బయలుదేరిపోదాం అదే బయలుదేరతావా? అటు వేళలో బయలుదేరింది ఆ బాబా వీడికి చేరవచ్చాలి బాబా ఇక నా తల తల ప్రాణనాథ నా ప్రాణనాథ నా తల తెలియదేలా సుఖిరాజు సలగవతల నీకు బాగుమేనేవరా అది ఓ, ఇవిడా నాకేం చెప్పు, ఏమి నీకేం కావాలమ్మా? నా పెండ్లామా నేనేం కావాలా? బిడ్డ బిడ్డను బిడ్డ, నీకు పెండ్లామా? నాకమ్మ, నాకు పెండ్లాము, నీకమ్మ. ప్రాణేశ్వర ఆహా. మరి వెనక మీ కాలం లెక్క శభాష్. మరి నేటి దిన పిలిచినట్ల తాతవండి బాబా కాంతమణి అవునులే మనము కలిసి చాలా రోజులు అనేది కదా అవును అయినా ప్రాణేశ్వర కూడా మన నా ముందు కొన్ని ఆట మాట్లాడాడు బాబా కాంతమణి మీ మన ఇష్టమే కానీ నాత ఆహా కన్న నీ వేళ చిలపిడ నువ్వెను మనసినే మమల పుల నువ్వెను మదిలి నాది నాది కాదగే నాది కాలాల మియాల మధుర దుంగార మందార మాల నదలి రావేల కలవంతలి
కాంతమణి మరి పిలిచినట్లా తాతమండి అలాగే తెస్తా హాలించుకోమా ఏమంటారా మైపుడు చూడే అమ్మ నువ్వు ప్రేమగా నా తాప్రవేశంటివా బాబా కాంతమ్మనింటివా అమ్మ ఏమన్నా చూడే నా యాతమ్మ నువ్వు అంటాను ఏమండి మరి పిలిచినట్లా తాత ప్రాణేశ్వరా అలాగే తెస్తా హాలించుకోమా చెప్పండి బంగారు కోమలియ ఏడు మంది కొడుకులు సపాటి మైకే కలిగారు బోని పట్టాలు ఆరు మంది కోటాలు సపాటి నాకే కలిగారు ఈ బోని పట్టాలు పరివహసానే పరివహసానే మహామదీయ ఎంతుల వేరమ్మ పరివహసానే మహాదుర్సాని ఈ బెహలాలో ఏడు మంది కొడుకులు 6 మంది కోడళ్ళు కదా ఉన్నారు కదా ప్రాణేశ్వర 6 మంది కొడుకులకు లగ్నమే చేసినాము చిన్న కొడుకు వేగలకి ఇంకా లగ్నమే లేదు కదా అయినా కూడా వాడు చాలా చెడిపోయినాడట అయినా కూడా ఆయక పరమణ దేశం ఎదురు పేరు 31 జత ఎత్తుతో దేశం నీకు బుద్ధి కదా నువ్వు బాగుంటావు కదా మన బిడ్డలు బాగుంటాక బాగా కలుపుకుని అప్పుడు కేసింది పొద్దు ఎవరికి టైలర్ కంటే నువ్వే మేలు రే కదా నీ పని బాగా నడిచినట్లుంది కదా నీ మొగ్గమ్మయ్యా ప్రాణేశ్వర సరే గాని మీరు విశ్రాంతిగా ఇక్కడ సత్యవతం తెస్తాను అలాగే బాటలే చవల విన్నది బాబా దొరకాని పదనండి సాని బాటలే వాడకి బాబా దొరకాని అతువన ఏ దాని మాటి వెంకటేశ్వర బాబా దొరకాని పదనండి సాని అలరు ఉండే వెంకటేశ్వర బాబా దొరకాని అతువన ఏ రమల తేర మధ్యనే బాబా దొరకాని అతువన కపరేసం ఎగ్రేసం మరి వారంటే వారు చెప్పినట్టుగానే 10,000 రూపాయల పైకి మేండి చెలకొల్లి 4 రోజులకి ఎంత సత్యవతం తెచ్చి ఉన్నాము సరే లోపల ఉంది జాగ్రత్త పెట్టుకుని ఆయన లోపల ఉంది వేసుకోపో సంఖ్య మేము లోపల పోదాము మేము లోపల పోవాలంటే ఎందుకురా ఆయన వేసుకోరా